బిగ్ బాస్ హౌస్‌లో కొనసాగుతున్న భరణికి ఎందుకు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ వచ్చిన తర్వాత అంత టార్చర్ చూపిస్తున్నారో చెప్పనవసరమే లేదు. ఇక అసలు విషయానికొస్తే ప్రస్తుతం లైవ్‌లో భరణి చాలా ఎమోషనల్ అవుతూ తనుజ, దివ్యతో మాట్లాడుతున్నాడు. ఇక భరణి తనుజ మీద అలాగే దివ్య మీద ఉన్న ప్రేమను లైవ్‌లో కనిపిస్తుందనే చెప్పాలి. అరే తను దివ్య మీ ఇద్దరికీ ఒకే విషయం చెప్పాలనుకుంటున్నాను. హౌస్‌లో నన్ను ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు. కనీసం వీడు గేమ్ ఆడుతున్నాడు, లేకపోతే పెద్ద మోసగాడు ఇలాంటి మాటలు ఎన్ని అన్నా సరే నాకసలు ఇంత కూడా ఫరక్ పడదు. కానీ నా విషయంలో మిమ్మల్ని ఇద్దరిని అంటుంటే నేను తట్టుకోలేకపోతున్నానురా అంటూ వారిని చాలా ఎమోషనల్ అవుతున్నాడు. ఇక ఇందులో భాగంగా తనూజ ఏమైంది నాన్న అంటే, ఏమైంది ఏంటి ఇప్పుడు ఒకప్పుడు తనుజ ఉంది కాబట్టి తనుజతో నేను గేమ్ ఆడానని, ఇప్పుడు దివ్య వచ్చిన తర్వాత తనుజని పక్కన పెట్టేశానని అనే మాటలు వింటుంటే నాకు చాలా బాధ అనిపిస్తుందిరా అంటూ భరణి తన బాధను వ్యక్తపరుస్తుంటే తనూజ ఒక మాట అంది. నాన్న 100 మంది 100 రకాలుగా మాట్లాడతారు. వాళ్ళ హౌస్‌లోకి వచ్చినప్పటి నుండి కూడా మీ గురించి, నా గురించి, దివ్య గురించి ఈ పాయింట్లు తప్ప ఇంకేమైనా పాయింట్స్ తీసి మాట్లాడారా? లేదు కదా! అంటే వాళ్ళని కావాలని నాటకాలు ఆడుతున్నారు. ఇందాక మాధురి కూడా నా దగ్గరకొచ్చి, "ఓహో! నువ్వు ఫీల్ అవుతున్నట్లు ఉన్నావు కదా! ఎందుకంటే మీ నాన్న వేరే వాళ్ళకి దగ్గరయ్యాడనా?" అనేసి అంటే నేనొకటే అన్నాను. ఎవరి దగ్గర అవుతే నాకేంటండి నేను గేమ్ ఆడడానికి వచ్చాను అని గట్టిగా ఇచ్చుకున్నాను. నేను ఆవిడతో మాట్లాడడమే మానేశానంటే చెప్పింది భరణికి. "అంతేకాదు నాన్న ఆవిడేమంటుందనుకుంటున్నావు? నేను తనుజకి నచ్చట్లేదంట" అంటూ 10కి 10 సార్లు అదే మాట మాట్లాడుతుంది. ఏదేమైనా గుర్తుపెట్టుకోను ఈ రోజు నుంచి నాన్న అనే పదం నేను మానేస్తాను. ఎందుకంటే మా వాళ్ళు కూడా నిన్ను టార్గెట్ చేసి ఇలా మాట్లాడడం మాకు గూడా నచ్చట్లేదు. తనూజ గూడా మాట్లాడింది. ఈలోగా దివ్య మాట్లాడుతూ ఎప్పుడు బాధ మీకేనా? ఇప్పుడు మా గురించి ఆలోచించి మీరెందుకు ఓడిపోతున్నారు? మేము కూడా అదే ఫీల్ అవుతున్నాము. మా విషయంలో మీ గేము పోతుందేమోనని చెప్పేసి అంటూ దివ్య కూడా మాట్లాడింది. అయితే తనుజ చివరగా ఒకే ఒక్క మాట చెప్పింది. నేను ఎలాగో ఇమ్మాన్యుయల్‌కి వార్నింగ్ ఇస్తాను నాన్న. ఎందుకంటే నేను నాన్న నాన్న అన్నయ్యే సరదాగా తను జోక్స్ వేయడంతో బయటికి అట్లా పోర్ట్రేట్ అయిందేమో. మనం ఈ రోజు నుంచి ఈ గేమ్ మీరు ఆడుకోండి. నా గేమ్ నాకు హెల్ప్ కావాలంటే మిమ్మల్ని అడుగుతాను అంటూ తనూజ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా భరణి అయితే సరే అమ్మ అంటూ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎవరేమనుకున్నా మీరు నన్ను నాన్న అని పిలిచినా పిలవకపోయినా, దివ్య నన్ను అన్న అని పిలిచినా పిలవకపోయినా నా మనసులో ఎప్పుడూ మీ స్థానం ఈ ప్లేస్‌లో ఉంటదిరా అని భరణి వాళ్ళిద్దరి మీద ఉన్న ప్రేమను లైవ్‌లో వ్యక్తపరుస్తున్నాడనే చెప్పాలి. అంతేకాకుండా భరణి ఎప్పుడూ లేనంతగా చాలా డల్ అయిపోవడంతో తనుజ నవ్వించడానికి అందరూ బాండింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు కదా! మరి ఇందాక మాధురి గారు కూడా వచ్చి నాకెవరు బాండింగ్ లేరు. ఇక్కడ నాకెవరు లేరు. సపోర్ట్ లేదంటూ మాట్లాడుతుంది. ఈ విషయం పక్కన పెడితే ఆయిషా కూడా వచ్చి నిన్ను అన్నయ్య అంటే మాట్లాడుతుంది కదా! అంటే ఈలోగా దివ్య కలగజేసింది ఎవరు అన్నయ్య? ఎవరికి అన్నయ్య? అంటే ఆయిషాకి అనగానే ఒక్కసారిగా నవ్వుకున్నాడు భరణి. మరి ఏదేమైనా సరే 'బిగ్ బాస్' హౌస్‌లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టినప్పటి నుంచి బయట ఆడియన్స్ కన్నా ఎక్కువ వీళ్ళే ఫీల్ అయిపోతున్నారనే చెప్పాలి. ఎందుకు అంటే భరణి, తనుజ, దివ్య వీళ్ళ ముగ్గురు ఒకటైతే వీళ్ళ ముగ్గురు టాప్ 3లో ఖచ్చితంగా ఉంటారు. మిగిలిన హౌస్‌లో ఉన్న వైల్డ్ కంటెస్టెంట్స్ ఎవరు కూడా టాప్‌లో ఉండరు కాబట్టి టాప్ 5లో కూడా ఉండరని ఇలా కావాలని టార్గెట్ చేస్తున్నారని మేము అంటున్నాం. మరి మీ అభిప్రాయం అంటే కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.